యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇట్స్ మీ అనుష మల్లివాల్టి. మన గెస్ట్ డాక్టర్ ఏ రవీంద్ర, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, మెడికల్ హాస్పిటల్స్ చందానగర్ నుంచి. వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు, కొలెస్ట్రాల్ అంటే చాలా మందికి రకరకాల డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను సన్నగా ఉన్నాను, నాకు కొలెస్ట్రాల్ ఉందా లేదా, లేదంటే సన్నగా ఉన్న వాళ్ళలో కూడా మనం జనరల్గా లావుగా ఉంటేనే కార్డియాక్ అరెస్ట్ లాంటివి వస్తాయి, లేకపోతే గుండె జబ్బులు వస్తాయని చెప్తాం కదా. కానీ సన్నగా ఉన్న వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో దానికి ఎఫెక్ట్ అవుతున్నారు. సో సన్నగా ఉండే వాళ్ళలో కొలెస్ట్రాల్ ఎలా ఉంటుంది, ఎలా తెలుసుకోవాలి? బాడీలో కొలెస్ట్రాల్ అనేది హైపర్ కొలెస్ట్రాలమియా అంటారండి. ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండడాన్ని హైపర్ కొలెస్ట్రాలమియా అంటారు. ఇది లావుగా ఉన్న వాళ్ళలో ఎక్కువ మోతాదులో కొలెస్ట్రాల్ ఉంటుంది. అలా అని చెప్పి సన్నంగా ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ ఉండదు, హార్ట్ జబ్బులు రావు అనేది పెద్ద అది రాంగ్ కాన్సెప్ట్ అండి. సో ఏదైనా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జెండర్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వెయిట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్, కొలెస్ట్రాల్ అనేది హార్ట్ డిసీజెస్ని కాజ్ చేసే ప్రైమరీ ఫ్యాక్టర్ అండి. ఫస్ట్ టైం మనం దీని గురించి తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ సైన్స్ తెలియాలండి మనకి. సో వెన్ వీఆర్ బోర్న్ అంటే మనకు పుట్టినప్పుడే మన గుండెకు సప్లై చేసే రక్తనాళాల్లో ఒక బొట్టు బిళ్ళ సైజ్ అంత ఫ్యాట్ అక్యుములేషన్ ఉంటుందండి రక్తనాళాల్లో. వాటిని ఫ్యాటీ డాట్స్ అంటారు. ఆ ఫ్యాటీ డాట్స్ అంటే చిన్న బొట్టు బిళ్ళల్లా వాళ్ళకి అతుక్కుని ఉంటాయి. అవి చాలా సబ్ మైక్రోస్కోపిక్ లో ఉంటాయి. అది పుట్టినప్పుడే ఉంటాయండి. సో మనం పుట్టినప్పటి నుంచే మనకు హార్ట్ అటాక్ రిస్క్ ఉందని దాని అర్థం. తర్వాత ఒక వన్స్ వి అటైన్ 13-14 ఇయర్స్ అంటే మనం ఒక అడాలసెన్స్ కానీ ప్యూబర్టీ కానీ వచ్చినప్పుడు ఆ డాట్స్ అన్ని కలిసి ఫ్యాటీ స్ట్రీక్స్ అంటే గీతల్లాగా ఆ డాట్స్ అన్ని కలిసి ఒక గీతలా ఏర్పడుతుందండి. అక్కడ ఫ్యాట్ అక్యూములేషన్ చేరుతుంది. సో అలాగా మనకి నారోయింగ్, కొరోనరీ నారోయింగ్ అంటే హార్ట్ బ్లాక్స్ అనేవి అలా స్టార్ట్ అవుతాయి. దట్ ఈస్ ద సైన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. ఇది మనకి పుట్టుకతోనే ఉంటుంది. 14-15 ఇయర్స్కి ఒక గీతల్లా ఉంటాయి. తర్వాత మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ బట్టి, మనకున్న డయాబెటీస్ కానీ, బీపీ కానీ, మన స్మోకింగ్ హ్యాబిట్స్ కానీ, ఇలాంటి అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ద్వారా ఆ కొవ్వు అనేది మనం తీసుకునే కొవ్వులో కానీ, బాడీలో ప్రొడ్యూస్ చేసే కొవ్వు కానీ కొంచెం కొంచెం అక్యుములేట్ అవుతూ అది రక్తనాళాన్ని స్లోగా బ్లాక్ చేస్తుందండి. అది కొరోనరీ ఆర్టరీ నారోయింగ్ యొక్క పాథోఫిజియాలజీ. సో ఈ బేసిక్స్ తెలిస్తే మీకు ఈ డౌట్ రాదు. సన్నంగా ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్స్ రావు, లేడీస్ కి హార్ట్ అటాక్స్ రావు, ఇలాంటివన్నీ మిత్స్ అండి. ఎవరికైనా హార్ట్ అటాక్స్ రావచ్చు. సన్నంగా ఉండి అతను క్రానిక్ స్మోకర్ అనుకోండి, సో అతనికి హార్ట్ అటాక్స్ ఈజీగా వస్తాయి. మీరు చాలా మందిని చూసుంటారు, 19-20 ఇయర్స్ హార్ట్ అటాక్స్ వచ్చిన వాళ్ళు లావుగా ఉండరండి, సన్నంగానే ఉంటారు. సో కొలెస్ట్రాల్ అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము. సో మన అందరికీ తెలుసు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే ఏమిటి, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే ఏమిటి. చాలా మంది కొలెస్ట్రాల్ నేను చాలా చూసాను ఇంటర్వ్యూస్లో, డైటీషియన్స్ కానీ న్యూట్రిషనిస్ట్ కానీ, కొలెస్ట్రాల్ అనేది ఒక మిత్. దాన్ని భూతంగా చూపించి మనకి స్టాటిన్స్ అనే డ్రగ్స్ని సేల్ అవుట్ చేసుకుంటారు అలోపతిక్ డాక్టర్స్. ఇలాంటి ఎలిగేషన్స్ చాలా ఉన్నాయి డాక్టర్స్ మీద. సో నౌ టుడే ఐ వాంట్ టు క్లియర్ ఎవ్రీథింగ్ అండి. ద ఫస్ట్ పాయింట్ ఈజ్ హార్ట్ అటాక్కి రావడానికి కారణం కొలెస్ట్రాలే. ఎందుకంటే రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ అక్యుములేట్ అయ్యి దాన్ని ఎథ్రోమాటస్ ప్లాక్ అంటారు. దాదే స్లోగా నారోయింగ్ అయ్యి అక్కడ ఆ నారోయింగ్ దగ్గర ఉన్న ఎండోథీలియం బర్స్ట్ అయితే అక్కడ రక్తం గడ్డ కట్టి హార్ట్ అటాక్స్ వస్తాయి. ఒకవేళ హార్ట్ అటాక్స్ లేని పక్షంలో ఒక 80% నారోయింగ్, 90% నారోయింగ్ అయ్యే కూడా ఆ అక్యుములేషన్ అనేది ఎథ్రోమాటస్ ప్లాక్ అంటే లైపిడ్ అక్యుములేషన్ అండి. సో క్లియర్లీ హైపర్ కొలెస్ట్రాలమియా అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది హార్ట్ అటాక్స్లో కానీ, సిఏడి అంటే కొరోనరీ ఆర్టరీ డిసీజ్ కానీ. సో మనకి హైపర్ కొలెస్ట్రాలమియా అనేది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే కంపల్సరీగా ట్రీట్ చేయాల్సిందే. అండ్ చాలా మంది మనకి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే ఏంటి, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే ఏంటి అని చెప్తా ఉంటారు. సో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అందరికీ తెలుసు. మనకి నార్మల్ బీపీ 120/80 అనేది సాధారణ జనాలకి ఎలా తెలుసో, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అని, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ అని అందరికీ తెలుసు. సో మన ఇండియన్ సబ్సెట్స్ ఎలా ఉంటుంది అంటేనండి, మన ఇండియన్స్లో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుంది.
చాలామంది వస్తూ ఉంటారు, సార్ నా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ బాగుంది, టోటల్ కొలెస్ట్రాల్ బాగుంది, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ తక్కువ ఉంది. ఎందుకంటే గుడ్ కొలెస్ట్రాల్ తక్కువ ఉంది, దానివల్ల నాకు హార్ట్ అటాక్స్ వస్తాయి, కొంచెం నాకు ట్రీట్ చేయండి సార్ అని వస్తారు. సో ఇప్పుడు కూడా ఒక అద్భుతమైన కాన్సెప్ట్ నేను మీకు చెప్పాలి. సో మన హార్ట్ అటాక్స్ రావడానికి, కొరోనరీ ఆర్టరీ డిసీజ్ కారణం రావడానికి మెయిన్ విలన్ అనేది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. ఓకే, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ మీకు తక్కువ ఉన్నా సరే అది ఇండైరెక్ట్ గా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండి హార్ట్ అటాక్స్ వస్తాయి తప్ప, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ తక్కువ ఉండడం వల్ల అది దాని వల్ల మెయిన్ గా హార్ట్ అటాక్స్ రావు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. బట్ ఎస్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అక్యుములేషన్ ని హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది రక్తనాళాల్లో తగ్గిస్తుంది. సో ఎప్పుడూ కూడా మేల్స్ లో మోర్ దాన్ 40 ఉండాలండి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ మోర్ దాన్ 50 ఉండాలి. కానీ నేనే చేయించుకున్నప్పుడు నాకు మొన్న 30 ఉంది. సో యామ్ ఐ ప్రోన్ ఫర్ హార్ట్ అటాక్స్ అనేది మాట్లాడతాను. సో 30 ఉంటే భయపడిపోయి, అమ్మో నాకు 40 అబవ్ ఉండాలి కదా, 30 ఉంది, 35 ఉంది, నాకు హార్ట్ అటాక్ వస్తాయంటే అది కాన్సెప్ట్ కాదండి. కాన్సెప్ట్ ఏంటంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ తక్కువగా ఉండడం వలన మనకి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఉంటుంది, దానివల్ల హార్ట్ అటాక్స్ వస్తాయి. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఎప్పుడైతే తక్కువ ఉందో మనం చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ హెచ్డిఎల్ని పెంచుకోవడం కాదండి. హెచ్డిఎల్ని పెంచుకోవడం కాదు, ఎల్డిఎల్ని కానీ విఎల్డిఎల్ని కానీ ట్రైగ్లిజరైడ్స్ కానీ సాధ్యమైనంత వరకు తగ్గించుకోవడం. ఎలా డాక్టర్? నెక్స్ట్ అది దాని ట్రీట్మెంట్ నేను చెప్తానండి. సో మెయిన్ విలన్ ఎప్పుడు ఎల్డిఎల్ కొలెస్ట్రాలే. అండ్ ట్రైగ్లిజరైడ్స్ కూడా, ట్రైగ్లిజరైడ్స్ చాలా కొంతమంది 500లు 1000లు ఉంటాయి. ముఖ్యంగా డయాబెటిక్ సబ్సెట్స్లో చూస్తే డయాబెటిక్ పీపుల్లో ట్రైగ్లిజరైడ్స్ అందరికీ ఎక్కువ ఉంటాయండి. దాన్ని డయాబెటిక్ డిస్లిపిడిమియా అంటారు. వాళ్ళకి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండొచ్చు, బట్ చాలా మందికి మనం లైపిడ్ ప్రొఫైల్ చేస్తే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కన్నా ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటాయండి. దానికి భయపడడానికి ఏమీ లేదు, మనం ట్రీట్మెంట్ అయితే చేసుకోవాలి. ఏంటనేది నెక్స్ట్ చెప్తాను. అండ్ సెకండ్ పాయింట్, ట్రైగ్లిజరైడ్స్ కూడా మనకి డైరెక్ట్గా హార్ట్లో బ్లాక్స్ని కాజ్ చేయవండి. మెకానిజం ఎలా ఉంటుందంటే, ట్రైగ్లిజరైడ్స్ ఎప్పుడైతే ఎక్కువ ఉన్నాయో ఎల్డిఎల్ సబ్స్టాన్సెస్ అంటే కొంచెం డిఫెక్టివ్ ఎల్డిఎల్ ఉంటుంది, అది మనకు బ్లడ్ టెస్ట్లో తెలియదు, అవి ఎక్కువ ఇండైరెక్ట్ గా అవి ఎక్కువ ఉంటాయి బ్లడ్ లో, దాని వల్ల హార్ట్ అటాక్స్ వస్తాయి. సో ఎప్పుడైనా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది మెయిన్ విలన్. సో దీన్ని మనం ఎలా ట్రీట్ చేయాలి అని మాట్లాడుకున్నట్టయితే, నేను ముందు చెప్పాను హైపర్ కొలెస్ట్రెమియా అనే దాన్ని బూచిగా చూపించి డాక్టర్స్ స్టాటిన్స్ని ప్రమోట్ చేసుకుంటున్నారు అని చాలామంది చూశాను. బట్ వన్ థింగ్, ఈ మోడర్న్ మెడిసిన్లో ద బెస్ట్ డ్రగ్ ఇంట్రడ్యూస్ ఈ స్టాటిన్ అండి. ఆ స్టాటిన్స్ వలన చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. చాలా హార్ట్ అటాక్స్ ఎయిదర్ పోస్ట్పోన్ అయ్యాయి, లేకపోతే చాలా నెంబర్ తగ్గింది. సో స్టాటిన్స్ అనేది ఒక అద్భుతమైన డ్రగ్. సో అది ఎప్పుడు వాడాలో తెలియాలండి. చాలామంది ఎంత అద్భుతమైన డ్రగ్గో, దట్ ఈస్ ద మోస్ట్ మిస్యూజ్డ్ డ్రగ్. ఫర్ ఎగ్జాంపుల్ 100 ఈజ్ ద సెట్ పాయింట్ ఫర్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. ఆ 100 ఎల్డిఎల్ కొలెస్ట్రాల్కి ఒక 110 ఉన్న 120 ఉన్న చాలామంది డాక్టర్స్, ఎంబీబీఎస్ డాక్టర్స్ లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎనీ డాక్టర్ వెంటనే అమ్మో మీకు ఎక్కువ ఉందని స్టార్ట్ చేస్తారు. అది కాదు. సో ఆ మిస్యూజ్ అవ్వకపోతే స్టాటిన్స్ ఇస్ ద బెస్ట్ డ్రగ్ ఇన్వెంటెడ్ ఇన్ మోడర్న్ మెడిసిన్ అండి. ఎప్పుడు స్టార్ట్ చేయాలో కూడా మనకు తెలియాలి. టోటల్ కొలెస్ట్రాల్ 200 కన్నా ఎక్కువ ఉందనుకోండి, అది కూడా బాగా ఎక్కువ ఉంటాయి. సో మనం ఎక్సర్సైజ్ చేసి డైటరీ మోడిఫికేషన్స్, మంచి ఫుడ్ తిని, ఫ్రూట్ నట్స్ తింటూ, ఆయిలీ ఫుడ్స్ తగ్గించి, కార్బోహైడ్రేట్ ఫుడ్ తగ్గిస్తే 30% ఆఫ్ కొలెస్ట్రాల్ తగ్గుతుందండి మనం వాకింగ్ చేసి ఎక్సర్సైజ్ చేస్తే. సో 30% కన్నా తగ్గినా సరే ఇంకా ఎక్కువగా ఉంటాయి అని అనిపిస్తే అప్పుడు మేము నేను స్టాటిన్స్ స్టార్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్ 100 ఉండాలండి. 100 కాకుండా 110, 120, 130 వరకు ఉందనుకోండి, ఐ డోంట్ స్టార్ట్ స్టాటిన్. నేను వెంటనే ఎక్సర్సైజ్ చెప్తాను, డైటరీ మోడిఫికేషన్స్, చిన్న డైట్ మోడిఫికేషన్స్ చెప్తాను. ఆ తర్వాత 4 to 6 weeks అంటే 1 month to 1.5 month తర్వాత నేను ఫాస్టింగ్ లైపిడ్ ప్రొఫైల్ రిపీట్ చేస్తాను. ఆ లైపిడ్ ప్రొఫైల్ అప్పుడు కూడా ఎక్కువ ఉంటే అప్పుడు స్టాటిన్స్ యాడ్ చేస్తాను. సో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్ట్రైట్ అవే మోర్ దెన్ 150 ఉందనుకోండి, I straight away start statins. ఎందుకంటే definitely statins will save people from heart attacks, though it will not completely regress it will postpone the occurrence of plaques. Okay. Right, thank you very much, doctor.